జగనన్న ఇది నీకోసమే. నీ వల్ల మంత్రి అయినవాడు నిన్ను మర్చిపోయి ఉండవచ్చు. నీ వల్ల ఎమ్మెల్యే అయినవాడు నిన్ను వదిలి వెళ్ళిపోయి ఉండవచ్చు. నీ రాజ్యసభ సభ్యుడు రాజకీయ సన్యాసం తీసుకొని ఉండవచ్చు. నీ పార్టీ అధికార ప్రతినిధి అస్త్ర సన్యాసం తీసుకొని ఉండవచ్చు. నీ ఆత్మీయ బంధువు నీ మీద అలిగి అవతలి పార్టీకి వెళ్ళిపోయి ఉండవచ్చు. నీ సొంత చెల్లి నీ మీద తిరుగుబాటు బాణం ఎక్కుపెట్టి ఉండవచ్చు. నీ సొంత బావ నీ మీద అబండాలు వేసి నిన్ను అల్లరి చేసి ఉండవచ్చు. నీ కుటుంబ సభ్యులు కొంతమంది కాళ్లకు కత్తి కట్టి నీకు వ్యతిరేకంగా పనిచేస్తుండవచ్చు. నీ పార్టీ ముఖ్య నాయకులు కొందరు మౌనంలో మునిగిపోయి ఉండవచ్చు. నీ చిరకాల శత్రువులు నిన్ను సమూలంగా నాశనం చేయడానికి సంకల్పించి ఉండవచ్చు. నీవు బటన్ నొక్కి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎలక్షన్లో నీ వ్యతిరేక పార్టీల గుర్తులు ఉన్న బటన్లు నొక్కి ఉండవచ్చు. నీ పరిపాలనలో కార్పొరేషన్ చైర్మన్గా పదవులు అనుభవించిన వాళ్ళు అయోమయంలో ఉండిపోవచ్చు. నీ పార్టీ పదవులు అనుభవించిన వాళ్ళు పలాయనం చేసి పారిపోయి ఉండవచ్చు. నీవు అధికారంలో ఉన్నప్పుడు అస్సలు పట్టించుకోకపోయినా నీ అభిమానులు మాత్రం ఇప్పటికీ నీతోనే నిలబడ్డారు. ఇప్పటికైనా జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని నీవు సమరానికి సిద్ధం అయితే నీతో కలిసి నడిచి నిన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటానికి ఎలాంటి యుద్ధానికైనా సిద్ధంగా ఉన్న మాలాంటి కార్యకర్తలు లక్షల మంది నీ వెనుక ఉంటారు. ఇఫ్ యు ఆర్ రెడీ టు ఫైట్ అగైన్, జగన్ అగైన్ ఫర్ ఏపీ.